హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కంప్యూటర్ వ్యాసం గురించి తెలుసుకోబోతున్నాము. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ వ్యాసం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరము. కంప్యూటర్లో డేటాను నిల్వ చేయవచ్చు. దీంట్లో వచ్చేసి నిల్వ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు, అంటే మళ్ళీ తిరిగి చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా కంప్యూటర్ చాలా ఖచ్చితంగా త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైనటువంటి కంప్యూటర్కి కనిపెట్టినటువంటి చార్లెస్ బబేజ్ కనిపెట్టినటువంటి వ్యక్తి కంప్యూటర్ని కనిపెట్టింది చార్లెస్ బబేజ్. కంప్యూటర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కుడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు, అంటే ప్రతి ఒక్కదానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా వేగంగా చేయవచ్చు. తర్వాత కంప్యూటర్ ద్వారా వాతావరణ స్థితిని కనుక్కోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్లు మొదలైనవి టికెట్లను, రిజర్వేషన్లను కంప్యూటర్ ద్వారా ఉపయోగించి కొనుక్కోవచ్చు అనమాట. పెద్ద పెద్ద కర్మాగారాలు, కార్యాలయాలు, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇవి కంప్యూటర్లు అనేటువంటి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్లను ఉపయోగించి ఇంటర్నెట్ అనేటువంటి సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ మన ఇంట్లోనే కంప్యూటర్ల ద్వారా మనం వచ్చేసి ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. ఆధునిక విజ్ఞాన ప్రగతికి నిదర్శనం అనేటువంటి కంప్యూటర్లు. కాబట్టి కంప్యూటర్ల ద్వారా మనకు అనేకమైనటువంటి విషయాలను మనము తెలుసుకోవచ్చు అన్నమాట.